హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్గా మా పిల్లల కోసం అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు అయితే హెల్తీగా ఇలా రాగి బిస్కెట్స్ అయితే చేశానండి. ఓవెన్లో చేశాను. సూపర్ క్రంచీగా క్రిస్పీగా వచ్చాయండి. ఇందులో ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ ఎసెన్స్ కానీ వాడలేదు. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ రాగి పిండి తీసుకున్నాను, 1/2 కప్ గోధుమ పిండి, ఇంకా 1/2 కప్ అయితే బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాను, ఇంకా 1/2 కప్ నెయ్యి అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను రాగి పిండి అయితే జల్లెడ పడుతున్నాను మంచిగా. నెక్స్ట్ అయితే ఇంకా గోధుమ పిండి కూడా ఇలాగే సేమ్ జల్లెడ పట్టుకోవాలి. ఈ జల్లెడ పెట్టిన పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. 2 పిండిల్ని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా పిండి అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తురిమి పక్కన పెట్టుకున్న బెల్లం కూడా వేస్తున్నాను. నెక్స్ట్ అయితే నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ బెల్లం నెయ్యి పిండంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతుంటేనైతే అరోమా అయితే మంచిగా వస్తుంది. ఎసెన్స్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, అంత మంచి అరోమా అయితే వస్తుంది. ఇలా పిండి ఇలా అవుతుందన్నమాట దాంట్లో ఉన్న తేమ వల్ల బెల్లం నెయ్యిలోని. తర్వాత అయితే చపాతీ పిండిలాగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని ఈలోగా నేను ఓవెన్ ట్రే తీసుకున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పోర్షన్ తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకొని బిస్కెట్ షేప్లో ప్రెస్ చేసుకొని క్యాషు పెట్టుకుని గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. నెక్స్ట్ అయితే ఓవెన్లో 180 degrees దగ్గర 20 minutes అయితే ప్రీహీట్ చేసుకొని 25 minutes అయితే బేక్ చేశాను. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.